తర్వాత వచ్చినటువంటి వాళ్ళకి లేదంటే కనుక ఓటు సంబంధం లేదంటే మీ తాత ఎవరు మీ ముత్తాత ఎవరు చెప్తాం, నువ్వు వెళ్ళి అక్కడ చెక్ చేస్తావా? ఈ తలనొప్పి కంటే వీళ్ళు చెప్పిన ఏదో ఒక ఐడి చూసి ఓకే చేయడం కరెక్ట్. ఆ విషయంలో మాత్రం తప్పు చేస్తున్నారు, అనవసరమైన వివాదం సృష్టిస్తున్నారు. రాబోయే రోజుల్లో కేంద్రంలో బీజేపీ ప్రభుత్వానికి మైనస్, రాష్ట్రంలో ఉన్నటువంటి కూటమి ప్రభుత్వానికి మైనస్. ఇది సరే, ఈ ప్రక్రియ అయిపోయిన తర్వాత మళ్ళీ కొత్త ఓట్లు నమోదు చేస్తారా, లేదంటే దీంతో ఇంకా ఈ ఉన్న వాళ్ళకే ఓట్లు, ఇందులో లిస్ట్ లో పేరు లేకపోతే ఇంకా ఓట్లు లేనట్టేనా? చేస్తారు. నాకు తెలిసి ఇప్పుడు అంటే మొన్న అక్కడ ఎలక్షన్లో అప్పుడు ముందు సరి చేయడం వల్ల కొత్తగా ఓటు రిజిస్టర్ చేయడం కుదరలేదు కేరళ, ఇది బెంగాల్ లాంటి చోట్ల. ఇక్కడైతే ఇంకా చాలా టైం ఉంది కదా, ఎలక్షన్స్ ముందు 6 నెలల ముందు ఓట్లు నమోదు చేయడం కామన్ గా జరుగుతుంది, ఆన్లైన్ లోనే పెట్టుకుంటారు. అప్పుడు మళ్ళీ డ్యూయల్ ఓట్లు లేదంటే కొత్త ఓట్లు ఇంకేముండదు కదంటే నువ్వు కొత్తది ఐడి కార్డు అడుగుతారు. అక్కడ ఐడి ఇక్కడున్న ఐడి అడుగుతారు, ఇక్కడున్న ఐడి ఉంటే ఆటోమేటిక్ అంతే, ఆధార్నే ఐడిగా పెడతారు ఎవడైనా సరే, మళ్ళీ ఇంకా వేరే ఐడీలు ఎవరు పెట్టరు. కానీ ప్రాంతీయ పార్టీలకి థ్రెట్టేసర్ వల్ల పక్క రాష్ట్రాల్లో ఆల్రెడీ నిరూపితమైంది అనేది, అది ఆ భయం వైసీపీని ఇంకా వెంటాడుతోంది. నిజంగా ప్రాంతీయ పార్టీలనే ఉందండి, ఏ పార్టీకైనా ఉంటుంది థ్రెట్. కాంగ్రెస్ ఉండదా ఏంటి లెక్కనైతే కనుక. కాకపోతే ఏంటంటే ఓటర్ అనేటటువంటి వాళ్ళు ఇప్పుడు కేరళలో ఏ గొడవ రాలా, తమిళనాడులో ఏ గొడవ రాలేదు, అక్కడ ఉన్నది వేరే ప్రభుత్వాలే. కేరళలో ఏం బీజేపీ వచ్చింది, బెంగాల్లో మాత్రం